పరమాత్మ స్వరూపులారా, ఈ 12వ శ్లోకంలో జగద్గురు శంకరాచార్య ఏమంటాడప్పంటే, దినయా మీనో సాయం ప్రాతః శశిరవసంతో పునరాయాతః కాలాకిరడతి గచ్చతి యాయో తదపి న ముంచద్ ఆశావాయు అంటున్నాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ మూర్ఖుడా, నువ్వు ఏమనుకున్నావు అంటున్నాడు. ఏమిటి తప్పంటే, దినయా మీనో సాయం ప్రాతః, తో నస్కుల వెళ్ళిన సూర్యుడు సాయంకాలం మునుగుతాడు, మళ్ళీ మునిగినాతనే మళ్ళీ తేలుతాడు. ఇట్లా తేలే మునిగే తేలే ఒక దినం బాయ. ఈ ఒక్క దినమైన మలక రెండవ దినం వచ్చే శనివారం ఆదివారం సోమవారం మంగళవారం 7 దినాలు అయితే ఒక వారమే. ఇక ఒక వారం అయిపోయి కదా, 2 వారాలు అయితే ఒక పక్షమా, మళ్ళా 2 పక్షాలు అయితే కదా ఒక నెల అవుతుంది. ఇట్లా నెలలు 2 నెలలకి ఒక ఋతువు వస్తుంది. ఆ 3 ఋతువులకేమో యానం వస్తుంది. 2 యానాలకి ఒక ఏడాది అవుతుంది. ఒక వర్షం బాగా కదా. తో ఇదేమో నేను అడగాది, అది వస్తూ ఉండదు పోతూ ఉండదు, అది నీ కొనకే నిలబడది. నీవేమనుకుంటావు, నా కొనకే నిలబడుతుంది. నేను రేపు బాగా అవుతా, ఎల్లుండి బాగా అవుతా, అది మాత్రం నిలబడది నాయనా. అది ఆట ఆడుతూనే ఉండదు. అది ఎట్లెట్లా దినం అయికుంటూ పోతుండదు. 24 గంటలు ఒక్కొక్క దినము, 7 దినాలకి వారము, 2 పక్షులకి ఇప్పుడు ఒక్క దినం అయితే 24 గంటల ఒక వారము, ఆదివారం సోమవారం ఇట్లా 7 వారాలకు ఒక సప్తా, 2 సప్తాలకేమి పక్షము, 2 పక్షులకు ఒక నెల, 2 నెలలకు ఒక ఋతువు. శశిర వసంతో అన్నాడు. ఇప్పుడు ఆ కాలం వచ్చే ఎండాకాలమే, మళ్ళా చలికాలం, మళ్ళీ ఓనకాలం, మళ్ళీ ఎండాకాలం, మళ్ళీ చలికాలం, మళ్ళీ ఓనకాలం. ఇట్లా ఇది దినం తిరుగుకుంటా దినాలు పోతుండయి, వారాలు పోతుండయి, నెలలు పోతుండయి, ఏడాదులు పోతుండయి. కానీ నీ మాత్రం లేవనీకే తయారు లేవు, తెలుసుకునేకే తయారు లేవు. ఇదేమో ఆట ఆడకుండానే పోతుంది. అది ఎట్లా పోతుండదు దినాలు అట్లా నీ వయసు కూడా జీర్ణమవుతూ ఉండదు. అది నీవంటావు బాయ శనివారం ఆదివారం వచ్చి అంటావు, నీ ఆయుష్యం కూడా ఒక దినం తక్క. ఒక వారం పోయింది శనివారం ఆదివారం వచ్చి అనకు. ఇది శనివారం పోయి ఆదివారం ఎట్లొచ్చానో ఈడ ఒక దినం బాయ, 24 గంటలు వెస్టా. అది ఎట్లెట్లా ఆడుకుంటూ పోతుందో, అది తిరుగుకుంటూ పోతుండదో, నీ ఆయుష్యం కూడా జీర్ణమైకుండా పోతుండదు నీది. ఆ పైలో ఉన్న బలము, ఏడాది పైలో ఉన్న బలము, ఏడాది పైలో ఉన్న రూపము, గుణము ఇప్పుడు లేదు, ఉండలేదు. అది ఆడుకుంటూ పోతుంది. ఏమిటిది మళ్ళీ ఆయుష్యంని తక్కువ చేసుకుంటూ పోతుంది. నీవేమనుకున్నావు ఎక్కకుండా ఇది శనివారం వచ్చే ఆదివారం వచ్చే సోమవారం వచ్చే మంగళవారం, ఒక వారమే, 2 వారాలే, 3 వారాలే. అరే వారాలు పోయినవి, ఆయుష్యం తక్కువైంది. నీవనుకుంటా, అరే నేను పెద్దగా అయ్యలేవురా మూర్ఖుడా, తక్కువైనావు. ఏం తక్కువైనావు? ఒక్క నిమిషం ఇప్పుడు నేను ఆడిన మాటలు పాయా లేవవి. మనిషి ఎట్లుంటావు? క్షణికమైంది ఇది. ఆయుష్యం పోతూనే ఉండదు, కానీ నీ ఆశలు మాత్రము పూర్ణమావవి. ఆశలు మాత్రం పూర్ణమావవి కదా. అవి ఏం చేస్తుంటే దినాలు పోతా నీ ఆయుష్యము తక్కువకుండా పోతుంది. దినాలు ఎంత వేగం నుంచి పోతుండే నీకే అర్థం కాదు. 10 ఏళ్ళలో ఎప్పుడు 20 ఏళ్ళు అయితే తెలియదు నీకు, 20 ఏళ్ళలో 30 ఏళ్ళు అయింది కూడా నీకు తెలియదు. కానీ ఆశ మాత్రము నీది సావలేదు, ఎక్కకుండానే వాయ. ఇదేమో తక్కకుండా శరీరము బలము, ఆశ ఎక్కకుంటాయ. కాలాకిరడతి గచ్చతి వాయు తదపిన ముంచతి ఆశావాయు. అది మాత్రము తక్క చేసుకుంటూ పోతుండదు, నీ ఆశనేమో ఎక్కకుండా పోతుంది. నీవు పోతే ఆశ మెలుగుతుంది. చూడు, ధూప అనేది ఎప్పటికుంటుందంట, ఆకలి అనేది ఎప్పటికుంటుందంట, కామం అనేది ఎప్పటికుంటుందంట, జ్ఞానం అనేది ఎప్పటికుంటుందంట. జ్ఞానంని అర్చన చేసేటి ధ్యేయము మనిషి ఉండలేడు,
నీళ్ళు తాగేటి మనిషి ఉండలేడు, ధూపం ఉంటుంది. ఆకలి ఉంటుంది, ఆకలి అయ్యేటి శరీరం ఉండలేదు. జ్ఞానం ఉంటుంది, జ్ఞానంని పొందేటి ధ్యేయం ఉండలేదు అని నువ్వు ఇట్లా అనుకున్న విషయాలు అవి ఎప్పటికుండేటివి, అవి ఉంటాయి, నీవు చేయనుకుంటలేవు. నువ్వు ఆశ చేస్తుండవు, కానీ ఆయుష్యం క్షీణమైకుండానే పోతుండదు నాయన. దినాలు ఇప్పుడు ఒక శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అని కూడా ఒక వారం, 2 వారాలు, మళ్ళీ నెలలు, మళ్ళీ 6 నెలలు, ఏడాది, ఇట్లా ఏండ్లు ఏడాది పోయింది. ఎన్నో ఋతులు వాయ, ఎన్నో యానం బాయ, ఎన్నో శివరాత్రిలాయ, ఎన్నో నవరాత్రిలాయ, ఎన్నో సంక్రాంతిలాయ. ఇవన్నీ పోకుండానే ఉండగానే నీ ఆశ మాత్రం తక్కువది. అదే ఆశ, అదే కామము, అదే ఇచ్ఛ, అది పూర్తి అవది. ఏం కావదంటే అతృప్తమైంది. అతృప్తం ఎప్పుడు ఉంటుంది? తృప్తం ఎప్పుడవుతుందంటే అద్వైత భావం రావలే. పరమాత్ముడు ఒక్కడే, ఆ పరమాత్మను అంశ స్వరూపమైన నా ఆత్మ అతనే అని పూర్ణత్వము అద్వైత దృష్టి ఎవరికి వస్తుందంటే అతనిలో నా తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇక ద్వైత భావం ఉన్నవానికి అతని ధ్యేయమే నేను అనుకున్న అతనికి, ఇంద్రియాలు నావే అనుకున్న అతనికి, ఆ ఇంద్రియాల సుఖం గురించి అతని ప్రయత్నం చేస్తే ఇంక ఎన్నో పోతాయి దినాలు వినాలు. నచ్చుకున్నప్పుడు మధ్యాహ్నమా అది నిలబడది. ఇతను అనుకుంటాడు, అరే నేను మధ్యాహ్నం ధ్యానం చేస్తా, మధ్యాహ్నం బాయ్, సాయంకాలం చేస్తా, సాయంకాలం బాయ్, రాత్రి చేస్తా, రాత్రి బాయ్. అది ఎవరికి నిలబడది సమయం. ఏమన్నా నువ్వు మళ్ళా ఒక మాట చెప్తా, నీతి శాస్త్రంది. ఈ పునర్జన్మ వచ్చి నీ ఒక విషయంని ప్రాప్తి చేసుకునొచ్చు, పోయిన సమయం రాదు. అది ఎవరికి తెలుస్తుందంటే ఎవరైతే సాలి నేర్చేటోడు ఉంటాడు కదా, డాక్టర్ అయ్యేటోడు, ఒక ఏడాదిగిన పేలాయనప్పంటే ఒక ఏడాది చదివి ఒక ఏడాది చదువుతాడు. సమయం అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత ముఖ్యమైంది, ప్రధానమైంది, అది తెలుసుకునాలే. దానికి సమయంలోనే ఆచరించలే, సమయం లోపటనే అన్నీ సాధించుకునే ప్రయత్నం చేయలే మనిషి. సమయం అంతా పోయి వృద్ధావస్థలు వచ్చినప్పుడు సూతము చేతము అంటే ఏమవుతుంది? అప్పుడు సరే నీకు ధనం ఉండొచ్చు, శరీరం సహాయం చేయలే కదా, నేను లోకం ఉండొచ్చు, కానీ జ్ఞానము, ధ్యానము, ఉపదేశము అది ఎవరికి? నీకా మందిగా? ఇప్పుడు నీవు ఎవరిదైనా అప్పు కట్టవచ్చు, తండ్రి చేసిన అప్పు కొడుకు కట్టవచ్చు, కొడుకుది తండ్రి కట్టవచ్చు. ఒకరు భారం మోసినారంటే నీవు దించవచ్చు. జ్ఞానం ఎట్లు ఇస్తావు? మోక్షం ఎట్లు ఇస్తావు? అది ఎవరు చూడక కదా, స్వానుభవమైంది కదా జ్ఞానము. మరి స్వానుభవమైన విషయంకి ఇతరుల సహకార్యం ఎట్లా పొందుతావు? పొందనికి రాదాడా? నీవి దినాలు పోతూనే ఉండ, నీవు అనుకూడా నాది ఆయుష్యం వృద్ధి అవ్వలేదు, ఆయుష్యం క్షీణమాయ. 100 ఏళ్ళు అనుకున్న మనిషికి 30 ఏళ్ళు అయిందంటే ఇప్పుడు 70లో 100 లోపల 30 పోయింది, 70 మిలిగాని ఇది. కానీ అది కూడా శాశ్వతం ఉందా? గ్యారెంటీ ఉండదా? 31 కావచ్చు, 32 కావచ్చు, శాశ్వతం ఉందా? మరి శాశ్వతం లేదు కదా. మరి ఆశలు ఎందుకు? ఆశలు ఇంత చేస్తావు, నీళ్ళు తాగి తాగి తిని తిని పండి చచ్చిపోతావు, కానీ ఆ నీళ్ళు ఆనే ఉంటాయి. విషయం ఉంటుందంట, ఆ విషయంని అనుభవం చేసేటి ధ్యేయం ఉండలేదు. అర్థమైనా? దానికి ఏమంటున్నాడు? ఆయుష్యము క్షీణమవుతుంది కానీ నీకు ఆశ మాత్రం పోదు కదరా. కాలాకిరడితది గచ్చతి వాయో తదప్పిన ముంచతి ఆశాపాయో అన్నాడు. ఆశ అనేది పోదు కదా, అది ఏం చేస్తుంది నీకు అంతే, అది ఆడుకుంటూనే పోతుంది. కానీ నీ ఇచ్చలు మాత్రము తక్కువైతలేవు, ఎక్కకుండానే పోతుంది. ఇప్పుడు లాక్ అంటే రేపు 2 लाख, 2 लाख దొరికే 3 लाख, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, కోట్లు అయితే అబ్జర్వ్ కావాలి. ఏళ్ళు మాట్లాడుతాను కానీ లక్షలు వచ్చినట్టు ఏళ్ళు మరచిపోతాడు, లక్షలే మాట్లాడతాడు. లక్షలు అతని కాడికి 1 లక్ష 10 లక్షలు అయిందే కోట్లు ఆడుతాడు.
50 లక్షలు జమైనా అతను కోటే మాట్లాడాలి, ఆడుతాడు. కోటి వచ్చిందే 10 కోట్ల మాట్లాడతాడు, 10 కోట్లు వచ్చినా 100 కోట్ల మాట్లాడతాడు అతను. ఆశ అది ఎన్నడికి రావదంట. మనిషి ధ్యేయం పోవచ్చు కానీ అది పోతుంది. ఇది ఇంత నిష్ఠురమైంది ఆశ. రాత్రి దినము పోతుంది, రాత్రి పోతుంది, వారాలు పోతవి, నెలలు పోతవి, వర్షంలు పోతవి. కానీ మనిషి ఆశ మాత్రం సావది. అది మాత్రము ఎక్కనే చేస్తుంది. అది చూడు, నస్కుల సూర్యోదయం అవుతుంది, చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం ఎండ ఉంటుంది, మళ్ళీ సాయంత్రం చల్లగా అవుతుంది. మంచి అనుకుంటాడు, అరే ఎండ ఉండదు, పోతుంది 4 గంటలకి, గుర్తే ఉండదు. మనిషి ఆశ మాత్రం చావది. అన్నీ చెప్తాడు ఆశలో. దానికే శంకరాచార్య ఏమంటున్నాడు భగవంతుడు, సద్గురునాథ, నీవు ఎన్ని యోజనలు చేస్తావు, పైన నీకు గుర్తున్నదే ఆ క్షణంలో మృత్యు వస్తుందని. ఆయుక్ష క్షీణమవుతుండ దానికి చూస్తుండవా, కేవలం ఆశనే చేసుకుంటూ పోతావా? సరే ఆశలు చేస్తుండవు, అనుకున్నావు, అవ్వాలి కదండి, నిత్య పూర్తి అవ్వాలి కదా. ఒక రోగం వచ్చే, ఏదో ఒకటి మనసు బాధ ఆయా, బుద్ధి క్షీణమాయా, కాలేజీ ఇరిగే, అవి చేస్తావా? అవదు కదా. మరి పూర్వ ప్రాణమైన జ్ఞానం చేస్తావు నువ్వు. ఇచ్చలు ఎన్నడికి పూర్తి అవ్వవి, ఆ ఇచ్చలు ఎన్నడూ తక్కువ అవ్వవి. ధ్యేయం